హాయ్ అండి, మీకు నేను మ్యాంగో చట్నీ ఎలా చేయాలో సింపుల్ వేలో మీకు ఇప్పుడు చూపిస్తాను. నేను స్మాల్ మ్యాంగోస్ 2 తీసుకున్నాను. తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఒక 4 తీసుకున్నాను. ఇవి చిన్నవి కాబట్టి నేను 4 తీసుకున్నాను. మీ క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటే దాన్ని బట్టి తీసుకోండి. నేను గుంటూరు చిల్లీస్ తీసుకున్నాను. మీరు కారం బట్టి మీరు తీసుకోవచ్చు. తర్వాత సాల్ట్, తర్వాత పోపు, దీనికి తిరుగుబాతుకి కరివేపాకు. ఇప్పుడు నేను మ్యాంగోస్ చిన్న చిన్న పీసెస్గా ఇలా కట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఒక కడాయి తీసుకున్నాను, స్మాల్ కడాయి. ఇందులో చిల్లీస్ వేసుకుందాం. చిల్లీస్ వేసుకొని ఇలా సిమ్లో పెట్టుకొని, హైలో పెట్టుకుంటే ఎక్కువ ఘాటు వచ్చేస్తుంది. సిమ్లో పెట్టుకొని మనం ఇది లైట్గా ఇలా వేపుకోవాలి. ఇలా లైట్గా వేపిన తర్వాత దీన్ని మనం తీసేసుకోవాలి. ఇలా తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇవి దీని కాడలు ఉన్నాయి కదా, ఇవి తీసేసి మిక్సీలో వేసి గ్రైండ్ చేయాలి వీటిని. చూసారా, నేను ఇందులో వేసుకున్నాను. ఇందులో మనం సాల్ట్ వేసుకోవాలి. నేను 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. దీన్ని ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసుకున్నాను. ఇందులోకి మనము మ్యాంగో పీసెస్ వేద్దాం. ఇలా పీసెస్ వేసుకొని దీన్ని కూడా మనం గ్రైండ్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ చేశాను. ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుందాము. మళ్ళీ గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు నేను ఇలా పేస్ట్ చేసుకున్నాను. దీన్ని మనం పోపు వేసుకుందాం. గార్లిక్ మనం ఇట్లా మ్యాష్ చేసుకుందాం. ఈ 4 ఇందాక మీకు నేను ఆనియన్ చూపించలేదు కదా. ఇప్పుడు 1 డేకి అయితే 1-2 డేస్కి అయితే ఆనియన్తో మనము తిరుగుబాతు వేసుకోవచ్చు. అందుకని నాకు 2 డేస్కే చాలన్నట్టు నేను ఆనియన్ వేసుకుంటున్నాను. మీకు ఆనియన్ వద్దు, మాకు నిల్వ కావాలి అనుకుంటే ఒక 4 డేస్కి అలా వస్తుంది. ఓన్లీ మీకు పోపు చూపిస్తాను కదా, ఇది స్కిప్ చేసేసి నార్మల్గా పోపు మీకు నేను ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను, ఉండండి. ఇప్పుడు నేను మళ్ళీ కడాయి పెట్టుకున్నాను. ఇందులోకి ఆయిల్ వేసుకుందాం. ఇందాక మీకు పోపు డబ్బా చూపించాను కదా, ఇందులో కొద్దిగా ఆవాలు, లైట్గా ఉద్దిపప్పు, లైట్గా జీలకర్ర, లైట్గా శనగపప్పు, మెంతులు ఒక 3, తర్వాత చిల్లీస్ ఒక 2 ఇది వేసుకోవాలి. సిమ్లో పెట్టే ఇవన్నీ చేసుకోవాలి, లేదంటే మాడిపోతుంది. ఇది లైట్గా పోపు వేగిన తర్వాత ఇందాక మనం మ్యాష్ చేసుకున్న వెల్లుల్లి ఉందిగా, అది ఇందులో వేసేద్దాం. కరివేపాకు వేసేద్దాం. ఆనియన్స్ కూడా కట్ చేసుకున్నాను కదా, ఆనియన్స్ కూడా వేసేస్తున్నాను. కొంతమంది ఈ ఆనియన్స్ వేయకుండా పచ్చడి చేస్తారు, అలానే నిల్వ ఉండాలని. మీకు టేస్టీగా 1 డే 2 డేస్ అలా తినాలి అనుకుంటే చాలా బాగుంటుంది. ఆనియన్తో ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా ఆనియన్ వేసుకున్నారు కదా, కొద్దిగా లైట్గా వేపుకోవాలి.
నేను అప్పుడే సాల్ట్ వేసాను కదా మ్యాంగోలో. ఇప్పుడు నేను ఈ పోపులోకి లైట్గా సాల్ట్ వేస్తాను. ఓకే, జస్ట్ 1/2 స్పూన్ వేసాను, అప్పుడే 1 స్పూన్ వేసాను కాబట్టి. మీరు సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి చూసుకొని. ఇలా వేసుకోవాలి. లైట్గా వేపుకున్న తర్వాత నేను ఊరికే జస్ట్ కొద్దిగా పసుపు వేస్తున్నాను. చూడండి, కొద్దిగానే లైట్గా వేస్తున్నాను, లైట్గా చాలు. పసుపు వేసుకొని ఇలా వేపుకుంటున్నాను. మనకి ఆనియన్ మరీ ఎక్కువ ఏం వేపనవసరం లేదు, లైట్గా ఇలా వేపుకున్నా చాలు. ఇందులో మనం మ్యాంగో పచ్చడి గ్రైండ్ చేసుకున్నాం కదా, అది వేసేద్దాం. మనం గ్రైండ్ చేసుకున్న మ్యాంగో పచ్చడి ఇందులో వేసేసి ఇలా కలుపుకునేద్దాం. చాలా టేస్ట్ ఉంటుంది, ఈజీ ప్రాసెస్. ఇలా 2 మినిట్స్ అలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. నేను ఇప్పుడు రైస్ తీసుకుంటున్నాను. ఇలా వేడిగా రైస్ తీసుకొని కొద్దిగా రైస్ ఇలా పెట్టుకొని మీకు చూపించాగా చట్నీ ఇలా తీసుకొని ఇలా వేసుకొని, చట్నీ ఇలా వేసుకొని, గీ తీసుకొని వేడి వేడి అన్నంలోకి గీ వేసుకొని చట్నీలోకి పైన ఇలా కలుపుకొని ఇలా తీసుకొని ఇలా తినాలి. చాలా బాగుంది, పుల్ల పుల్లగా. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో నాకు కామెంట్ చేయండి, నేను అదే మీకు ట్రై చేసి చూపిస్తాను.